నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి ఈ రోజు పొలిటికల్ అనలిస్ట్ విజ్డమ్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? ఫైన్ అమ్మా. సార్ నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే ఈ బాలకృష్ణ గారిది అండ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీల గొడవ అసలు మామూలుగా లేదని చెప్పుకోవచ్చు. అసలు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు తొలగించామని బాలకృష్ణ గారు అన్నారంటారా? మీరేమంటారు? ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి. అవును. దానికి అందరూ వెళ్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే కాదు, ఆ కుటుంబంలో అతను ఒకడు. ఆ కుటుంబంలో ఆయనకి 11 మంది సంతానం, 11 మందికి పుట్టిన సంతానంలో ఆయన ఒకడు. సో అట్లా లెక్కేస్తే 11 నాళ్ళు వేసుకున్నా కానీ దాదాపు అతను ఎన్టీఆర్ అంటే ఆ ఇదిలో వచ్చేవాళ్ళు 30-40 మంది వాళ్ళ కుటుంబంలో ఉంటారు. సో దాంట్లో ఏంటంటే అక్కడ వర్ధంతి దగ్గర ఏదన్నా ఫంక్షన్ జరిగితే కట్అవుట్లు పెట్టుకోవడానికి అర్థం ఉంది, కానీ వర్ధంతికి రాజకీయ నాయకులు అన్ని పార్టీలు అందరూ వచ్చి నివాళులు అర్పించే దగ్గర ఫ్లెక్సీలు పెట్టడం అనేది చాలా తప్పది. బహుశా అందు గురించి ఇది ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుందని చెప్పి బాలకృష్ణ గారు ఏంది ఇది అని అడిగితే వాళ్ళు తీసుండొచ్చు. దాన్ని ట్రోల్ చేయటం అనేది దాని మూలంగా ఎన్టీఆర్కే సెల్ఫ్ గోల్ అవుతుంది తప్ప అతనికే నష్టం. ఇప్పుడు ఎన్టీఆర్ ఎవరు? ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడుగా నీకు ఐడెంటిటీ. లేకపోతే హూ ఈజ్ ఎన్టీఆర్? హూ ఈజ్ జూనియర్ ఎన్టీఆర్? నువ్వు హరికృష్ణ కొడుకు. హరికృష్ణ ఎవరు? ఎన్టీఆర్ గారు కొడుకు. 11 మంది సంతానంలో కొడుకు హరికృష్ణ. ఆయన 3 కొడుకులు, 1 కూతురులో నువ్వు ఒకడివి. నువ్వు 2వ భార్య కొడుకువి. సో అందు గురించి ఏమన్నా అంటే లెగసీ, మొదటి భార్య, 2వ భార్య ఎన్ని డిస్కషన్ అన్నెసరీ అవుతుంది. అందు గురించి ఏంటంటే ఎన్టీఆర్కి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడుగా ఐడెంటిటీ వచ్చింది. ఆ ఐడెంటిటీతో నువ్వు సర్వైవ్ అవుతున్నావు. లేకపోతే ఇప్పుడు నాని లాంటి వాళ్ళు చాలామంది, ఇంకా రామ్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొత్తగా వచ్చి యువనట్లు. వాళ్ళందరితో పాటే నువ్వు అవుతావు తప్ప నువ్వేం సెపరేట్ కాదు కదా. ఆ లెగసీ ఉంది కాబట్టి వచ్చింది. కాకపోతే నువ్వు ఆడికి వచ్చేటప్పటికి నీ కుటుంబం అంతా వస్తుంటుంటే నీకు అంతగా పెట్టుకోవాలంటే నీ కుటుంబంతో కలిపి పెట్టుకో. ఎవరు కాదు, అసలు అది కూడా తప్పే. అది ఏదైనా ఫంక్షన్ కాదు, అది వర్ధంతి అనేది నివాళులు అర్పించడానికి. ఆయనకి మరి ఎన్టీ రామారావు గారు సమాజంలో అనేక వర్గాలకు అన్ని రకాలుగా కూడా కొన్ని లక్షల మంది, నేను చెప్తున్నా ఈవేళ సినీ ఫీల్డ్లో కాదు బయట కాదు, ఎన్టీ రామారావు మూలంగా జీవితం తీసుకుని జీవితంలో పైకి వచ్చిన వాళ్ళు వేలల్లో లక్షల్లో ఉంటారు. ఆయన సినీ జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే ఆయన పేరు చెప్పి రాజకీయ నాయకుల దగ్గర ఎంతో కొంతమంది, కొన్ని వేల మందికి రాజకీయ భిక్ష పెట్టాడు ఆయన. కొన్ని లక్షల మందికి రాజకీయ భిక్ష పెట్టాడు. అదే సినీ ఫీల్డ్లో ఇవాళ ఎంతోమందికి ఈ స్థానాల్లో రావడానికి, ఇవాళ ఆర్థికంగా ఈ స్టేజ్ రావడానికి ఆయనే కారణం. అటువంటిది నీ ఒక్కడి సొంతం కాదు అది. కాబట్టి నీ ఒక్కడి కట్అవుట్ పెట్టడం అనేది అది దురుద్దేశపూరితంగా పెట్టుంటారు అని నేను భావిస్తూ ఉన్నాను. అయినా దాన్ని ఇష్యూ చేర్చుకోవడం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళు ఏదో బాలకృష్ణ ట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ చెప్పిన దాని ప్రకారంగా సినీ వారసుడు బాలకృష్ణే. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చెప్పాడు, నా సినీ వారసుడు బాలకృష్ణ అని. జూనియర్ ఎన్టీఆర్ పేరు ఆయన ఏం చెప్పలా. అర్థమైందా? అందు గురించి ఏంటంటే నువ్వు బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు. కాకపోతే యువతరంలో నువ్వున్న బాలకృష్ణ 60 దాటున్నాడు, 64 ఇయర్స్. కాబట్టి యువతరంలో నువ్వు 30-40లో ఉన్నావు కాబట్టి నువ్వు లైమ్ లైట్లో ఆ కుటుంబం నుంచి వచ్చిన అభిమానులంతా నీకు ఉన్నారు. ఈవేళ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే తన చర్యల మూలంగా నువ్వేదో ఏది వైసీపీ వాళ్ళు ఇంకోళ్ళు వాళ్ళ యొక్క మద్దతు వద్దని నువ్వు ఆశిస్తున్నావేమో, కానీ అసలు నీకు సొంతం లేకుండా బయట నుంచి ఎలా వస్తావు? ఈవేళ కాంగ్రెస్ పరిస్థితి ఏమైంది హైదరాబాద్లో? నీకు బేసిక్ స్ట్రెంత్ లేనందుకు వాళ్ళు గెలవలేకపోయారు. 22% హైక్ వచ్చినా ఎందుకు గెలవలేకపోయారు? నీకు బేసిక్ స్ట్రెంత్ లేకుండా పోయింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ 5% నుంచి 28% వచ్చిన గెలవలేకపోవడం కారణం అది. అదే కనీసం 10-15% ఉంటే హైక్ తోటి గెలిచే పరిస్థితికి వచ్చేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అలాగే ఏదైనా కానీ నీకు బేసిక్ స్ట్రెంగ్త్ నందమూరి ఫ్యామిలీ అనేది, నందమూరి అభిమానులు అనేది, నువ్వు దాంట్లో నువ్వు బాలకృష్ణ ట్రోల్ చేస్తే అది నీకు కూడా వర్తిస్తుంది. సో అందు గురించి ఏంటంటే ఎన్టీఆర్ కూడా ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే మన హరికృష్ణ దుందుడుక్క చర్యల కింద వీళ్ళు కూడా చేస్తే హరికృష్ణ ఎట్లా నష్టపోయాడు, వీళ్ళు కూడా అట్లా నష్టపోవాల్సి వస్తుంది తప్ప వేరే రకం. ఇవాళ ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఏ సమస్య వచ్చినా కానీ హరికృష్ణ ఇన్వాల్వ్ అయ్యేవాడు. అన్ని హరన్నయ్య అని పోయేవాళ్ళు అందరూ, అన్నలో తమ్ములు అక్కలు అందరూ కూడా హరి అని చెప్పి. అటువంటి హరిని ఇవాళ మర్చిపోయి ఆ రోలు బాలకృష్ణ పోషిస్తున్నాడు కుటుంబం సమస్యలు. ఆఫ్టర్ హరికృష్ణ
కుటుంబ సమస్యలు ఏమొచ్చు కృష్ణ బాలయ్య బాబు అని చెప్పి బాలయ్య గారి దగ్గరికే పోతున్నాయి పంచాయతీలన్నీ. ఇంకెవరి దగ్గరికి పోవట్లేదు, జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి ఎందుకు పోవట్లేదు? నీకు ఆ పరిస్థితి ఎందుకు రాలేదు? అది ఆలోచన చేసుకో. నువ్వు వయసు కాదు, ఆ యొక్క సమర్థత. ఇప్పుడు ట్రబుల్ షూటర్స్ ఉంటారు, ట్రబుల్ బ్రేకర్స్ ఉంటారు. ఇప్పుడు ట్రబుల్ షూటర్ అంటే వాడు ఏం చేస్తాడు, ఆ ఏట్ ఉన్నదే దానికి సొల్యూషన్స్ ఇచ్చి పరిష్కారం చెప్పిన ట్రబుల్ షూటర్ అంటారు. ట్రబుల్ మేకర్స్ ఉంటారు. నువ్వు ట్రబుల్ మేకర్ అవుతావా, ట్రబుల్ షూటర్ అవుతావా, ఎన్టీఆర్ని ఆలోచన చేసుకోవాలి. అంతే తప్ప తండ్రి లెగసీ కావాలంటే ఆ పెద్ద మనిషిగా పెద్ద రకంగా ఉండాలి నువ్వు. అంతే తప్ప నువ్వేదో చేసుకుని చేస్తే కనుక అతని స్వల్పగల్ అవుతుంది తప్ప వేరేం కాదు. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులకు కూడా, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కూడా ఒకటే నేను చెప్తా ఉన్నాను, మీరు నిజంగా ఎన్టీఆర్ మంచి కోరేవాళ్ళు అయితే ఇటువంటి రోల్స్ మానేయండి, అతన్ని కెరియర్ని నాశనం చేయకండి అని నేను సూచన చేస్తా ఉన్నాను.